అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం టు బీ ఫార్మ్స్ని ప్రెజెంట్ టెన్స్లో ఆక్సిలరీ వెర్బ్గా ఎలా వాడచ్చు అనేది తెలుసుకుంటాం. గతంలో చేసిన వీడియోల్లో మెయిన్ వెర్బ్గా ఎలా వాడాలో తెలుసుకున్నాం. అంటే ప్రెజెంట్ టెన్స్లో ఎలా వాడాలి, పాస్ట్ టెన్స్లో ఎలా వాడాలి, అలాగే ఫ్యూచర్ టెన్స్లో కూడా ఎలా వాడాలి అనేది మనం తెలుసుకున్నాం. అయితే ఈ వీడియోలో ప్రెజెంట్ టెన్స్లో ఆక్సిలరీ వెర్బ్గా టు బీ ఫార్మ్స్ని ఎలా వాడచ్చు అనేది మనం తెలుసుకోబోతున్నాం. మనకి ప్రెజెంట్ టెన్స్లో టు బీ ఫార్మ్స్ అంటే యామ్, ఈజ్, ఆర్ అనే విషయం మనకి తెలుసు. అంటే ఇంతవరకు మనం వాటిని మెయిన్ వెర్బ్స్లో ఎలా వాడాలో నేర్చుకున్నాం. అయితే ఇక్కడ నుండి మనం ఆక్సిలరీ వెర్బ్స్గా అంటే హెల్పింగ్ వెర్బ్స్గా ఎలా వాడాలో, ఏ సందర్భాల్లో వాడతాం అనేది మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. Forms of to be as an auxiliary verb in the present tense are used to help form present continuous tense and passive voice in the present tense. అంటే ఏంటంటే ఈ ప్రెజెంట్ టెన్స్లో టు బీ ఫార్మ్స్ అయిన యామ్, ఈజ్, ఆర్ని హెల్పింగ్ వర్బ్గా వాడుతూ మనం ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ని అలాగే ప్రెజెంట్ టెన్స్లో ప్యాసివ్ వాయిస్ని మనము రాయొచ్చు అనమాట. అది ఎలాగనేది మనం ఒకసారి ఇప్పుడు చూద్దాం. ఓకే, ఈ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేది హెల్పింగ్ వెర్బ్స్ ఉపయోగించి మనం రాయొచ్చని ఇప్పుడు తెలుసుకున్నాం కదా. యాక్చువల్గా ఈ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఎక్కడ వాడతారంటే మనం ఏదైనా చెప్తున్నప్పుడు, ఏదైనా మాట్లాడుతున్నప్పుడు మనం దేని గురించి అయితే చెప్తున్నామో ఆ పని అక్కడ జరుగుతూ ఉండాలన్నమాట. ఓకేనా. అంటే సపోజ్ ఇప్పుడు నేను గ్రౌండ్లో మ్యాచ్ అనేది క్రికెట్ మ్యాచ్ చూస్తున్నాను అనుకోండి. అప్పుడు ఆ మ్యాచ్ అలా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ క్రికెట్ మ్యాచ్ గురించి మనం ఏమైనా మాట్లాడితే దాన్ని మనం ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో మాట్లాడాలి. అలాగే సపోజ్ మనం ఏదైనా హోంవర్క్ చేస్తున్నప్పుడు మనం అక్కడ హోంవర్క్ చేస్తూ ఉన్నాం కాబట్టి దాని గురించి మాట్లాడేటప్పుడు ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో వాడాలి. అంటే మనం ఏదైనా ఒక పని చేస్తూ ఉన్నప్పుడు దాని గురించి మాట్లాడాలనుకుంటే ఈ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేది మనం వాడాలన్నమాట. ఓకేనా. అయితే ఇప్పుడు మనం ఆ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ తాలూకా స్ట్రక్చర్ ఏంటి, మనం ఎలా దాన్ని ఇంగ్లీష్లో వాడాలి అనేది ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ఓకే, ఇప్పుడు మనం సెంటెన్స్ స్ట్రక్చర్ ఆఫ్ ద ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ తాలూకా సెంటెన్స్ స్ట్రక్చర్ ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. అంటే ఫస్ట్ సెంటెన్స్లో సబ్జెక్ట్ రాయాలి. తర్వాత మనం అనుకున్నాం కదా హెల్పింగ్ వెర్బ్స్ అని యామ్, ఈజ్, ఆర్. ఈ మూడింట్లో సబ్జెక్ట్కి ఏది సూటబుల్ అవుతుందో అది సెలెక్ట్ చేసుకొని తర్వాత ప్రెజెంట్ పార్టిసిపుల్ అనేది రాయాలన్నమాట. ఇక్కడ ప్రెజెంట్ పార్టిసిపుల్ అంటే మనం వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ ఉంటుంది చూసారా, దానికి మనం ఇంగ్ ఫామ్ చేర్చాలి. సపోజ్ గో, వెంట్, గాన్ అనే 3 పదాలు ఉన్నాయనుకోండి. అందులో ఫస్ట్ ఫామ్ ఏంటి, గో. సో ఈ గోకి మనం ఐఎన్జింగ్ అనేది చేరిస్తే గోయింగ్ అవుతుంది. సో ఇలాగా ఒక ఫస్ట్ వెర్బ్కి అంటే వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్కి ఇంగ్ ఫామ్ చేర్చామనుకోండి, దాన్ని ప్రెజెంట్ పార్టిసిపుల్ అంటారన్నమాట. సో అది ఈ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో వాడాలి. అంటే ఒకసారి చూస్తే సబ్జెక్ట్ తర్వాత సబ్జెక్ట్కి సూట్ అయ్యేటట్టుగా యామ్ కానీ, ఈజ్ కానీ, ఆర్ కానీ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని తర్వాత మనం ఈ V1 ప్లస్ ఇంగ్ ఫామ్ని వాడతాం అన్నమాట. ఓకేనా. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్స్ అనేవి చూద్దాం ఇప్పుడు. ఓకే, ఇప్పుడు మనం ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ని సెంటెన్స్లు 4 టైప్స్ ఉన్నాయని చెప్పాను కదా. ఎఫర్మేటివ్ అని, నెగిటివ్ అని, ఇంటరోగేటివ్ నెగిటివ్ అని ఇలా 4 టైప్స్ ఉన్నాయని చెప్పాను కదా. అలా ఈ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ని కూడా ఈ 4 విధాలుగా కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్తో చెప్పుకుందాం. ఇక్కడ ఫస్ట్ మనం చూసినట్టయితే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఇన్ ఎఫర్మేటివ్ అంటే పాజిటివ్గా ఉండడం అనమాట. సో ఒకసారి చూడండి, ఐ ఆమ్ రీడింగ్ ఏ బుక్. ఇక్కడ మీకు చెప్పాను కదా ఫస్ట్ సబ్జెక్ట్ ప్లేస్లో ఐ వచ్చింది. తర్వాత సబ్జెక్ట్కి సూట్ అయ్యేటట్టుగా యామ్ కానీ, ఈజ్ కానీ, ఆర్ కానీ రావాలని చెప్పాను.
ఇక్కడ ఐకి యామ్ సూట్ అవుతుంది కాబట్టి యామ్ తీసుకొని తర్వాత V1 ప్లస్ ఇంక్ ఫామ్ అంటే రీడింగ్ అనేది రాసాం. అంటే ఇక్కడ యామ్ రీడింగ్తో ఈ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ వెర్బ్ ఫామ్ అయిందనమాట. ఓకేనా. అంటే ఇక్కడ యామ్ అనేది ఈ రీడింగ్ అనే వెర్బ్కి హెల్ప్ చేస్తూ ఈ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ని ఏర్పరిచిందనమాట. సో ఈ విధంగా మనం ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ని యామ్ ఈజ్ ఆర్ అనే హెల్పింగ్ వెబ్ సహాయంతో రాయొచ్చు అనమాట. ఓకేనా. ఫస్ట్ చూస్తే ఐ యామ్ రీడింగ్ ఎ బుక్. ఇక నెక్స్ట్ దాంట్లో షీకి సూట్ అయ్యేది ఏముంది, ఈజ్, కాబట్టి షీ ఈజ్ కుకింగ్ డిన్నర్. నెక్స్ట్ దేకి సూట్ అయ్యేది ఏంటి, ఆర్. దేకి సూట్ అయ్యే బీ ఫామ్ అనేది ఆర్ కాబట్టి దే ఆర్ ప్లేయింగ్ ఫుట్బాల్. ఇక నెక్స్ట్ చూస్తే వీఆర్ వాచింగ్ ఎ మూవీ. నెక్స్ట్ హీ స్టడీయింగ్ ఫర్ హిజ్ ఎగ్జామ్స్. ఓకేనా. సో ఇలా మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని చాలా ఈజీగా రాయొచ్చు. వీలైతే మీరు కూడా కొన్ని సెంటెన్సెస్ అనేవి రాయడానికి ప్రయత్నించండి. ఓకే. ఇక నెక్స్ట్ది నెగిటివ్ అని చెప్పుకున్నాం. ఈ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో నెగిటివ్లో ఏమొస్తుందంటే బీ ఫామ్ తర్వాత అంటే యామ్ ఈజ్ ఆర్ తర్వాత నాట్ అనేది వస్తుంది అనమాట. ఆ తర్వాత V1 ప్లస్ ఇంక్ ఫామ్ అనేది వస్తుంది. ఇక్కడ ఫస్ట్ మనం చూస్తే ఐ ఆమ్ నాట్ రీడింగ్ ఏ బుక్ అని వస్తుంది. అంటే యామ్కి రీడింగ్ మధ్యలో నాట్. అలాగే రెండోది కూడా చూస్తే షీ ఈజ్ నాట్ కుకింగ్ డిన్నర్. దే ఆర్ నాట్ ప్లేయింగ్ ఫుట్బాల్. అలాగే వీఆర్ నాట్ వాచింగ్ ఏ మూవీ. అలాగే హీ ఈజ్ నాట్ స్టడీయింగ్ ఫర్ హిజ్ ఎగ్జామ్స్. ఇలా మనం యామ్ ఈజ్ ఆర్లకి తర్వాత V1 ప్లస్ ఇంక్ ఫామ్కి మధ్య ఈ నాట్ అనే దాన్ని మనం పెట్టి నెగిటివ్ అనేది రాయొచ్చు అనమాట. ఓకే. ఇంకా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని ఇంటరోగేటివ్లో రాసినట్టయితే యామ్ తర్వాత ఐ అనేది వస్తుంది. అంటే బీ ఫామ్ తర్వాత సబ్జెక్ట్ వస్తుంది అనమాట. ఓకేనా. సో యామ్ ఐ రీడింగ్ ఏ బుక్, ఈజ్ షీ కుకింగ్ డిన్నర్, ఆర్ దే ప్లేయింగ్ ఫుట్బాల్, ఆర్ వి వాచింగ్ ఏ మూవీ, ఈజ్ షీ స్టడీయింగ్ ఫర్ హిజ్ ఎగ్జామ్స్. చూసారా. సో ఇవన్నీ చూస్తే ఫస్ట్ బీ ఫామ్స్ వచ్చి తరువాత సబ్జెక్ట్స్ వచ్చాయి. ఆ తర్వాత V1 ప్లస్ ఇంక్ ఫామ్ అనేది వచ్చిందన్నమాట. ఇది ఇంటరోగేటివ్ అనేది. ఓకేనా. ఇక మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో నెగిటివ్ ఇంటరోగేటివ్ సెంటెన్స్ అనేది ఎలా రాయొచ్చో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తామంటే బీ ఫామ్స్ రాసి తర్వాత సబ్జెక్ట్ రాయాలి. ఆ సబ్జెక్ట్ తర్వాత నాట్ రాసి ఈ ప్రజెంట్ పార్టిసిపుల్ అంటే V1 ప్లస్ ఇంక్ ఫామ్ అనేది రాయాలన్నమాట. ఇలా మనం సెంటెన్స్ని ఫ్రేమ్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ చూసినట్టయితే యామ్ ఐ నాట్ రీడింగ్ ఏ బుక్. ఇక్కడ చూస్తే మనం ఇందా చెప్పుకున్నట్టే సేమ్ అలాగే ఫస్ట్ బీ ఫామ్ వచ్చింది, తర్వాత సబ్జెక్ట్ వచ్చింది, తర్వాత నాట్ ప్లస్ V1 ప్లస్ ఇంక్ ఫామ్. అలా మిగతా అన్ని సెంటెన్సులు కూడా అలా ఉంటుంది. జాగ్రత్తగా గమనించండి. ఓకే. సెకండ్ చూద్దాం ఒకసారి. ఈజ్ షీ నాట్ కుకింగ్ డిన్నర్. అందులో కూడా సేమ్ అలాగే ఉంది. అలాగే ఆర్ దే నాట్ ప్లేయింగ్ ఫుట్బాల్. అలాగే ఆర్ వి నాట్ వాచింగ్ ఏ మూవీ, ఈజ్ హీ నాట్ స్టడీయింగ్ ఫర్ హిజ్ ఎగ్జామ్స్. సో ఇలా మనం నెగిటివ్ ఇంటరోగేటివ్లో కూడా ప్రెజెంట్ కంటిన్యూస్లో రాయొచ్చు. సో ఇలా మనం 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ కూడా ఈజీగా మనం రాయొచ్చు. మీరు కూడా ఒక్కసారి ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ని మొత్తం ఈ 4 టైప్స్ అంటే ఎఫర్మేటివ్, నెగిటివ్, ఇంటరోగేటివ్. సో నెగిటివ్ ఇంటరోగేటివ్లో కూడా మ్యాక్సిమం ఒక్కొక్క దాంట్లో మ్యాక్సిమం ఒక 5 to 10 సెంటెన్సెస్ మీ ఓన్గా రాయడానికి ప్రయత్నించండి. అలాగే ఇది మీరు మాట్లాడేటప్పుడు కూడా వాడడానికి ప్రయత్నించండి. ఓకేనా. నెక్స్ట్ మనం ప్యాసివ్ వాయిస్ గురించి చెప్పుకోబోతున్నాం. ఇక నెక్స్ట్ ప్యాసివ్ వాయిస్ అనేది ఎప్పుడు వాడుతామంటే జనరల్గా సబ్జెక్ట్కి అంత ప్రాముఖ్యత ఇవ్వకుండా ఉన్నప్పుడు మనం వాడతాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడైనా మనం ఏవైనా విలువైన వస్తువులు పోగొట్టుకున్నప్పుడు ఎవరు దాచారు అనే దానికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వం. అంటే మన వస్తువులకి ఇంపార్టెన్స్ ఇస్తామన్నమాట. సో అలాంటప్పుడు అలాగే ఏమైనా థియరమ్స్ ఇలాంటివి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు థియరమ్కి ఇంపార్టెన్స్ ఇస్తాం. అలాగే ఇంకా చాలా చోట్ల అంటే ఎక్కడైతే మనం సబ్జెక్ట్కి అంత ప్రాముఖ్యత ఉండదో అలాంటి చోట మనం ప్యాసివ్ వాయిస్ని వాడతాం అన్నమాట. అంటే సబ్జెక్ట్ కంటే ఆబ్జెక్ట్కి
ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుందన్నమాట. అలాంటి చోట ఈ ప్యాసివ్ వాయిస్ అనేది వాడతాం. అలాగే ముందుకి మనకి ఈ ప్యాసివ్ వాయిస్ మీద ఫుల్ డీటెయిల్డ్ వీడియో చేసుకుందాం. అప్పుడు మరి కొంచెం డీటెయిల్గా ఈ ప్యాసివ్ వాయిస్ని ఎప్పుడు వాడతాం అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ప్యాసివ్ వాయిస్ని ఎలా రాయొచ్చు అంటే, ఫస్ట్ ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్లా రాస్తామని చెప్పాం కదా. సో ఈ సబ్జెక్ట్ తర్వాత బీ ఫామ్ వచ్చి వెర్బ్ యొక్క మూడో రూపం, అంటే రీడ్, రెడ్ అందులో మూడో రూపం అనమాట ఇది. సో ఇక్కడ రాసినవన్నీ కూడా బీ ఫామ్స్ తర్వాత రాసినవన్నీ కూడా మూడో రూపాలే. సో ఫస్ట్ చూస్తే ఏ బుక్ ఈజ్ రెడ్ అంటే ఎవరి చేత చదవబడింది అనేది ఇక్కడ అంత ఇంపార్టెంట్ కాదు, బుక్ చదవబడడం అనేది ఇంపార్టెంట్. అదే ప్యాసివ్ వాయిస్ యొక్క మెయిన్ థీమ్ అనమాట. ఓకేనా. సో డిన్నర్ ఈజ్ కుక్డ్ బై సంబడి, అది మనకు అంత అవసరం లేదు. అలాగే ఫుట్బాల్ ఈజ్ ప్లేడ్, మూవీ ఈజ్ వాచ్డ్, అలాగే ఎగ్జామ్స్ ఆర్ హెల్డ్ దిస్ మంత్ అనేది ఆప్షనల్. సో ఇది ఎవరు చేశారనేది అంత ప్రియారిటీ కాదు కాబట్టి బై సంబడి అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయలేదు. కానీ ఇక్కడ స్ట్రక్చర్ రెడ్ కలర్లో ఉన్నది యాజ్ ఇట్ ఈజ్గా మనం ఫాలో అవ్వాలన్నమాట. ఓకేనా. ఇక నెక్స్ట్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ని ప్యాసివ్ వాయిస్లో ఎలా రాయాలంటే, సబ్జెక్ట్ రాసి తర్వాత యామ్ ఈజ్ ఆర్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని తర్వాత బీయింగ్ అనేది రాయాలి. యాక్చువల్ కంటిన్యూస్ టెన్స్ అనే దానికి కంపల్సరీగా ప్యాసివ్ వాయిస్లో బీయింగ్ అనేది వస్తుందన్నమాట. దాని తర్వాత పాస్ట్ పార్టిసిపుల్ అనేది రాయాలి. ఇది ఈ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ తాలూకా స్ట్రక్చర్ అన్నమాట. ఓకేనా. ఇక్కడ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ప్యాసివ్ వాయిస్లో కొన్ని ఎగ్జాంపుల్స్ చూసినట్టయితే, ఫస్ట్ది ఏ బుక్ ఈజ్ బీయింగ్ రెడ్. సో చూసారు కదా, ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చి అంటే మీన్స్ ఆబ్జెక్ట్ బికమ్ సబ్జెక్ట్ వచ్చి ఆ తర్వాత బీ ఫామ్ వచ్చి తర్వాత బీయింగ్ వచ్చి తర్వాత V3 ఫామ్ అనేది వస్తుందన్నమాట. ఇది ఈ సెంటెన్స్ తాలూకా స్ట్రక్చర్ అన్నమాట. ఓకేనా. ఫస్ట్ చూస్తే ఏ బుక్ ఈజ్ బీయింగ్ రెడ్, డిన్నర్ ఈజ్ బీయింగ్ కుక్డ్, ఫుట్బాల్ ఈజ్ బీయింగ్ ప్లేడ్, ఏ మూవీ ఈజ్ బీయింగ్ వాచ్డ్, ఎగ్జామ్స్ ఆర్ బీయింగ్ హెల్డ్. సో ఇలాగా మనం ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ని ప్యాసివ్ వాయిస్లో ఎలాగా రాయొచ్చు. ఓకేనా. వీలైతే మీరు కూడా ఈ ప్యాసివ్ వాయిస్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఎలా రాయాలి, అలాగే ప్యాసివ్ వాయిస్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఎలా రాయాలనేది బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనండి. సో ఈ విధంగా మనం ఈ ప్రెజెంట్ టెన్స్లో టు బీ ఫామ్స్ని హెల్పింగ్ వెర్బ్స్గా ఎన్ని రకాలుగా వాడచ్చు అనేది ఈ వీడియో ద్వారా మనం చెప్పుకున్నాం. కొంచెం వీడియో లెంతీగానే ఉంటుంది, బట్ ఈ హెల్పింగ్ వెర్బ్స్ టాపిక్ అనేది ఎక్కడ గ్యాప్ రాకూడదు కాబట్టి టోటల్ వీడియో అంతా ఒకే దాంట్లో చేయాల్సి వచ్చింది. సో దయచేసి కొంచెం వీలైతే బ్రేక్స్ తీసుకొని చూసి నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఇది చాలా మనకి యూస్ఫుల్గా ఉంటుందన్నమాట ఇది మనకి. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్.